వాళ్ళు క్రిస్మస్ బాగా ఆరుబాటంగా చేస్తున్నారంటండి. అవునా? మనం ఎలా చేస్తున్నాము చూద్దాం. మనం కాదు, మీరేనండి. చూద్దు గాని క్రిస్మస్ పండగ రోజు గొప్ప గొప్ప వాళ్ళు ఎమ్మీలు వస్తున్నారు మన ఇంటికి. సర్లే గాని నువ్వు పని చూడు. అరే రంగడు, అమ్మగారండి, కాలింగ్ బెల్ మోగుతుంది చూడు. అమ్మగారండి, ఏంట్రా? మన ఇంటికి దగదగ మెరిసిపోతూ తెల్లని వస్త్రాలతో ఎవరో వచ్చారండి. దగదగ మెరిసిపోతున్నా? ఎవర్రా? అయ్యో యేసయ్య, మీరా? రండి యేసయ్య. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ యేసయ్య. కూర్చోండి యేసయ్య. నువ్వు పిలిస్తే నేను వస్తా కదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ యేసయ్య. అరే రంగుడు, యేసయ్యకి ఏం కావాలో చూడు. యేసయ్య చీపిరి కట్టగా యేసు బాబు గారు ఏందో నా వైపు అంత దీనంగా చూస్తున్నారు. అరే అరే రంగన్న. అమ్మగారండి, ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అమ్మగారండి, మన ఇంటికి షేక్ గారు వచ్చారండి. షేక్ గారా? షేక్ గారు ఎవర్రా? శక్తి సినిమా హీరోయిన్ రా. 10 సినిమాలకు పైగా చేశారు. రాండి. రండి కూర్చోండి. పిలవగానే వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. కూర్చోండి. వాట్? నేను ఈ ప్లేస్ లో కూర్చోవడమా? నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వస్తే నన్ను ఈ ప్లేస్ లో కూర్చోబెడతారా? నన్ను ఫస్ట్ ప్లేస్ లో కూర్చోబెడితేనే నేను ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. అమ్మో, 10 సినిమాలకు పైన సినిమాలు తీసింది. అసలే నాకు హీరోయిన్ తెలుసని అందరికి గొప్పగా చెప్పుకున్నా. పరువు పోతేమో వెళ్ళిపోతే ఏం చేయాలి? ఏసయ్యా, ఇక్కడ కూర్చోరా. కూర్చో. అరే రంగుడు, ఏం కావాలో చూడు. శక్తి గారికి. శక్తి గారు మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. హీరోయిన్ ముట్టేసుకున్నా. శక్తి గారు ఇంకోసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. తెల్లని బూడిదంతా రాసుకొని వచ్చారు శక్తి గారు. ప్రియా, ప్రియా, ఏంటి పని మనిషి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు? ఏం చేసావురా? నేనేం చేయలేదు అమ్మగారండి. పొయ్యిలో బూడిదే ఏమిడే రాసుకొని వచ్చారు అమ్మగారండి. పొయ్యిలో బూడిదే కాదురా, మేకప్ ఫౌండేషన్. హీరోయిన్స్ అవి రాసుకోకపోతే మన హీరోయిన్లు అసలు చూడలేము. నీ తెలీదా? పని చేయి నువ్వు. కూర్చోవే. సారీనే. అరే రంగుడు, బయట ఎవరో డోర్ కొడుతున్నారు, వినిపిస్తుందా నీకు? అమ్మగారండి, మన ఇంటి డాక్టర్ గారు వచ్చారండి. డాక్టర్ గారు ఎవరా? నాకు డాక్టర్లు ఎక్కడున్నారా? ఎవరు డాక్టర్ అమ్మగారా? డాక్టర్ అమ్మగారు కాదురా, డాక్టర్ గారు. హాయ్, బాగున్నావా? హాయ్, నేను బాగున్నాను. నువ్వు ఎలాగున్నావు? బాగున్నాను. చాలా థ్యాంక్స్ పిల్లగానే వచ్చినందుకు. డిస్టెంట్ అసలుకే బయట వైరల్ ఫీవర్లు ఉన్నాయి. రావద్దా, లోపలికి వచ్చి కూర్చో. పేషెంట్ హాల్ ఉంది, ఏమో డాక్టర్ ఏంటో. కూర్చోవే. అసలుకే నా సర్జరీలు మొత్తం మానుకొని పేషెంట్లందరినీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టొస్తే నాకు ఈ స్థానం ఇస్తాను, నాకు ఆ స్థానం కావాలి. అమ్మో, అసలే పేరున్న డాక్టర్ సర్జరీలన్నీ మానుకొని నా ఇంటికి వచ్చింది. ప్లేస్ ఇవ్వకపోతే బాగోదేమో, వెనక కూర్చోబెడదే. ఎస్ఐయా. అరే రంగడు, డాక్టర్ గారికి ఏం కావాలో చూడు. డాక్టర్ గారండి, నాకు 2 డౌట్లు అండి. చెప్పు. పొద్దున పూట ఎంత తింటున్నాను, మధ్యాహ్నం ఎంత తింటున్నాను, సాయంత్రం ఎంత తింటున్నాను, ఆకలే అవ్వట్లేదండి. 10 రోజుల్లో తినేది ఒకేసారి తినేస్తే ఎలా ఆకలి అవుతుంది? అమ్మగారండి, డాక్టర్ అమ్మగారండి, ఇంకో డౌట్ అండి. చెప్పు, ఇంకెందుకు లేటు? ఏమలాగా తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలండి? ఆవిడలాగా తెల్లగా అవ్వాలంటే మేకప్ పౌడర్ అన్న వేసుకోవాలి, లేకపోతే రేపు హాస్పిటల్కి రా, ప్లాస్టిక్ సర్జరీ చేస్తాను. ప్లాస్టిక్ సంచా? ప్లాస్టిక్ సంచి కాదు, ప్లాస్టిక్ సర్జరీ. ఆ ప్లాస్టిక్ సంచులు నాకెందుకులేండి, నేను వెళ్ళిపోతున్నాను. అరే రంగడు. అమ్మగారండి, ఎవరో వచ్చారా? తలుపు డోరు.
అమ్మగారండి అమ్మగారండి ఆ మన ఇంటికి తెంగర్ గారు వచ్చారండి. తెంగర్ గారు తింగరెవర్రా? తింగరెవరు? తింగరి కాదురా, సింగర్ సునీ, నా ఫ్రెండ్. క్రిస్మస్ కి వచ్చింది. The earrings are of golden marble, featuring intricately carved. హాయ్ హాయ్, సునీ, బాగున్నావా? బానే ఉన్నా. రావేదా, కూర్చోరా. ఏంటి, నేను ఎక్కడ కూర్చోవాలా? నేను ఇక్కడే కూర్చుంటా. మీరు ఇక్కడే కూర్చోవాలండి. ఇక్కడే కూర్చుంటా. అయ్యో, అసలే పేరున్న సింగరు, చాలా పాటలు పాడారు, సినిమాల్లో చాలా మంది చూసారు. ఇవ్వండి, స్థానం ఇవ్వకపోతే వెనక స్థానం ఇస్తే వెళ్ళిపోతుందేమో. ఏసయ్యా, రంగుడు, నా అమ్మగారండి ఫ్రెండ్ సునీకి ఏం కావాలో చూడు. తెంగర్ గారండి. తెంగర్ గారండి. ఒరే తెంగర్ కాదురా, సింగర్. తెంగర్ గారండి. తెంగర్ గారండి. తెంగర్ గారండి, నాకు ఒక పాట నేర్పిస్తారండి? పాట? అవునండి. సరే. సా నేను పాడతాను. సో ప్రియా, ప్రియా. ఆ ఏం చేసావురా? నేను ఒక పాట పాడుతున్నానండి. నీ పాట కాకొచ్చినట్టుందిలే గాని, నువ్వు వచ్చిన వాళ్ళు ఎందుకు బుర్ర తింటావు? వాళ్ళు బాగోగులు చూసుకోమంటే. సారీ, నే కూర్చో, నువ్వు పంచుడు. సరే అమ్మగారండి. రంగడు, ఎమ్మెల్యే బ్రహ్మం గారికి జై. ఎమ్మెల్యే బ్రహ్మం గారికి జై. ఎమ్మెల్యే బ్రహ్మం గారికి జై. అమ్మగారండి ఎమ్మెల్యే గారు వచ్చారండి. ఎమ్మెల్యే గారు వచ్చేసారా? వస్తున్నా. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళ కోసమే నేను ఉన్నాను. మీలాంటి వాళ్ళ కోసమే నేను ఉన్నాను అయ్యా. వీడే పడేసి వీడే లేపుతాను అంటున్నాడు. ఏంటో దొంగ సచ్చినోడు. రండి ఎమ్మెల్యే గారు, కూర్చోండి. నేను సీఎం గారితో మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వస్తే నాకు ఈ సీట్ వద్దు, ఆ సీటే కావాలా. వామో, నియోజకవర్గంలోనే పేరున్న ఎమ్మెల్యే గారు, స్థానం వెనక స్థానం వేస్తే బాగా వెళ్ళిపోతారేమో. ఏసయ్యా. అరే రంగడు, అమ్మగారండి. ఎమ్మెల్యే గారికి చూసుకో ఏం కావాలో. ఎమ్మెల్యే గారండి. చీపురు బాగుంది, ఈసారి చీపురు గుర్తుగా మన ఓటు. ఎమ్మెల్యే గారండి, ఇంకేమన్నా? అలాగే సరే అండి. ఎమ్మెల్యే గారికి మన ఓటు, జీవిరి గుర్తుకే మన ఓటు. అరే రంగడు, అమ్మగారండి. కాలింగ్ బెల్ వినపడుతుందా? అమ్మగారండి ఆ మన ఇంటి మీద పడి తింటారు కదండి, ఆ ఆవిడ వచ్చారండి. మన ఇంటి మీద పడి ఎవర్రా తినేది? ఎవరో వస్తున్నా ఉండు. అరే రంగడు, పనిలో నుంచి తీసేస్తానేమనుకుంటున్నావు? ఇది నా చెల్లి. రా చెల్లి, బాగున్నావా? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నా? అమ్మ నాన్న బాగున్నారా? రా చెల్లి, కూర్చో చెల్లి. నేను ఈ లోపల వంట చేస్తాను. అక్క ఇక్కడ ఎవరో కూర్చుని ఉన్నారు. ఆయన లేపేసి నేను కూర్చోనా? అక్కడేంటమ్మా, ఇల్లంతా నీది, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో. మీరు ఒకసారి లెగుస్తారా? అమ్మగారండి. ఏంట్రా రంగయ్య, ఈ మధ్య లావు అవుతున్నావు? ఏమిడే, మా అమ్మగారు ఇంటి మీద పడి తిని లావు అవుతున్నారు, మళ్ళీ నన్ను అంటున్నారు. ఏమండి? అవునా? అయ్యో, అలాగేనండి. అమ్మగారండి, ఏంట్రా? ఇప్పుడు దాకా మతాబులాగా వెలిగిపోయి మాడిపోయిన బొలుపులాగా మాడారేంటండి? ఏం లేదురా. చెప్పండి అమ్మగారండి. నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? చెప్పండి అమ్మగారండి. ఏం లేదురా, మా వారు ఫోన్ చేశారు. బిజినెస్ లో లాస్ వచ్చిందంట, అర్జెంట్ గా అమౌంట్ కట్టాలంట, కడితే గానీ స్టాక్ మార్కెట్ అంతా అవదని చెప్తున్నారు. నేను సలహా చెప్పనా అండి? ఏంట్రా? మీ పెద్ద మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదండి, వాళ్ళని అడిగి చూడొచ్చుగా అండి.
బాగోదేమోరా. అడగండి అమ్మగారండి. అంతే అంటావా? అంతేనండి. సరేరా. షేక్ ఒకసారి ఇలా వస్తావా? షేక్ అది ఏం లేదు, మా వారికి కొంచెం బిజినెస్లో ఫైనాన్షియల్గా ఏమైనా సపోర్ట్ చేయగలవా? అయ్యో నాకు అర్జెంట్ కాల్ వస్తుంది, నేను వెళ్ళాలి. డాక్టర్ గారు ఒకసారి పక్కకు వస్తారా? డాక్టర్ గారు ఏం లేదు, కొంచెం ఫైనాన్షియల్గా అపాయింట్మెంట్స్ లో కానీ సీరియస్ ఉందంట, నేను వెళ్ళిపోతున్నా. సునీ ఒకసారి ఇలా వస్తావా? సునీ ఏం లేదు, మా వారికి కొంచెం అమౌంట్ అవసరం అంట ఫైనాన్షియల్గా ఏమైనా. నా సాంగ్ ని షూట్ చేయాలి వెళ్ళిపోతున్నా. ఏమే నువ్వు కూడా నా ఫ్రెండ్ అయి ఉండి. చిన్నప్పుడు అమ్మ ముద్దుగా తెలివి తక్కువ అనిపించింది. ఎమ్మెల్యే గారు ఒకసారి పక్కకు వస్తారా? ఎమ్మెల్యే గారు అది మా వారికి కొంచెం మీకు ఒక 5 లక్షల పెద్ద అమౌంట్ ఏం కాదు, కొంచెం ఏమన్నా. సీఎం గారితో నాకు మీటింగ్ ఉందమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. చెల్లి ఒకసారి ఇలా పక్కకు వస్తావా? ఏంటక్క? ఏం లే చెల్లి, మీ బావగారికి కొంచెం అమౌంట్ అర్జెంట్ ఏమన్నా. అక్క నీకు తెలియదేముందక్క, పిల్లల స్కూల్ ఫీజు అన్నట్టు మర్చిపోయాను. షాపింగ్కి వెళ్ళేటప్పుడు పిలువక్క. దొంగ మొహంది. షాపింగ్ అయితే పిల్లమంటుంది కానీ సహాయం చేయమంటే చేయట్లేదు. అమ్మగారండి ఏమైంది అమ్మగారండి? ఏం లేదురా. చెప్పండి అమ్మగారండి. ఏం లేదురా, నువ్వు అడగమన్నావు కదా, నా ఫ్రెండ్స్ అందరినీ అడిగితే ఎవరి వరకు వాళ్ళు ఉందని వెళ్ళిపోయారు. ఎవరు కూడా నాకు సహాయం చేయలేదురా, నా ఫ్రెండ్స్ పేరున్న వాళ్ళైనా సరే. అమ్మగారండి మనం క్రిస్మస్ చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఎవరు వచ్చారండి మన ఇంటికి? ఏసయ్య కదండి. అవునరా. మరి ఏసయ్యని అడిగారా అండి? లేదురా, బాగోదేమోరా. అడగండి. అంటే కనీసం వీళ్ళకి ఇచ్చిన స్థానం కూడా నేను ఏసైకి ఇవ్వలేదు. మొదటిగా పిలిచాను, వచ్చాడు, కానీ వీళ్ళకి ఇచ్చిన స్థానం కూడా ఇవ్వలేదు. ఆఖరికి ఆయనకి స్థానం లేకుండా వెళ్ళిపోయారు. అడిగితే బాగోదేమోరా. మీరే చెప్పారు అమ్మగారండి, ఏసయ్య ఎడబాయిన వాడు కృపతో మమ్మల్ని జీవిస్తాడని. సరేరా, అడుగుతాను ఏసయ్యని నేను. దయగల దేవా, నన్ను క్షమించండి ఏసయ్యా, నేను తప్పు చేశాను ప్రభువా. అయ్యా ఏసయ్య, నాకు సహాయం నీ వల్ల తప్ప ఎవరి వల్ల కలగదు దేవా. మనుషులు నమ్ముకున్న కంటే యెహోవా నిన్ను ఆశ్రయించడం మేలు తండ్రి. దేవా, నాకు ఉన్న స్నేహితులు, గొప్ప పేరున్న వాళ్ళు, నా రక్త సంబంధికులు ఎవరు నాకు సహాయం చేయలేదు ఏసయ్యా. ఏసయ్యా, నాకు సహాయం చేయండి. మీరు తప్ప నాకెవరో దిక్కులేరు ఏసయ్యా. ఏసయ్యా, నాకు సహాయం చేయండి ఏసయ్యా. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తండ్రి తన పిల్లల్ని ఎలాగ జాలిపడును, నేను నా యందు భయభక్తులు కలిగిన భక్తులు కూడా అలాగే జాలిపడును. నేను నీకు తోడై ఉన్నాను. నీ దోషములు ఒప్పుకొని నీ పాపంను విడిచినచో నేను నీకు సహాయం చేసేదము. సహాయం కోసం లోకం వైపు ఎంతగానో చూసేదము. ఇప్పటికైనా నన్ను తెలుసుకొని నాకు ప్రథమ స్థానం ఇచ్చావు కనుక నేను నీకు సహాయం చేసేదను. ఇప్పుడే తక్షణమే నీ అప్పులన్నీ నేను తీర్చేదను. కొన్నిసార్లు మనము మన చుట్టూ ఉన్నవారికి, మనకు ఉన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ఇవ్వవలసిన విలువను, భయభక్తులను పక్కన పెడుతూ ఉంటాము. చివరకు మనం నమ్మదగిన వారము కాకపోయినా కానీ ఆయన నమ్మదగిన దేవుడు. మనకు ఏ స్థితిలోనైనా సరే మనము యేసయ్య అని పిలవగలిగితే ఆయన మనకు సహాయము చేయగలుగుతాడు. బైబిల్ గ్రంథంలో ఉంది కదండి, మనుషులను నమ్ముకొనుకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదని ఈ స్కిట్ ద్వారా మనం నేర్చుకున్నది. మొదటిగా మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనుషులను నమ్ముకొనుట కంటే ఆయనను ఆశ్రయించడం మేలని వాక్యం చెబుతుంది. రెండవదిగా దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కువ ప్రాధాన్యత మనం దేవునికి ఇవ్వాలి. ఆయన మనకు ఆశ్రయం ఇస్తాడు.